హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో క్యారమెల్ బ్రెడ్ పుడ్డింగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దాం. టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఈ క్యారమెల్ బ్రెడ్ పుడ్డింగ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చల్లగా ఏదైనా స్వీట్ తినాలి అనిపిస్తే ఈ క్యారమెల్ బ్రెడ్ పుడ్డింగ్ని ప్రిపేర్ చేసుకొని తినేయండి. అందరూ ఎంజాయ్ చేసేస్తారు. ఫస్ట్ దానికోసం ఒక 6 నుంచి 8 వరకు బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవాలి. వాటి సైడ్లకి ఉన్న ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని చిన్న ముక్కలుగా చేసుకుంటూ మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నా కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు క్యారమెల్ కోసం ఒక 2 టీ స్పూన్ల చక్కెర వేసుకోవాలి. అదేవిధంగా ఇంకో 2 టీ స్పూన్ల వాటర్ వేసుకొని చక్కెర పూర్తిగా కరిగి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దీనిని మెల్ట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలర్కి వచ్చేంత వరకు చక్కెరని మెల్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 1/2 లీటర్ పాలు పోసుకోవాలి. పాలు పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. దీనిలో స్వీట్నెస్ కోసం ఒక 2 టీ స్పూన్ల షుగర్ని యాడ్ చేసుకోవాలి. మీ స్వీట్ని బట్టి షుగర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు వేరే గిన్నెలో ఒక 1/2 కప్ వరకు పాలను తీసుకొని అందులో 2 టీ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకొని ముద్దలు ఏం లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. పాలు ఇలా మరగడం స్టార్ట్ అయ్యాక ఇందులో మనం ఇందాక కలిపి పక్కన పెట్టుకున్న కస్టర్డ్ కలుపుకున్న పాలని కొద్దిగా పోసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. అడుగు మాడిపోకుండా పాలు చిక్కబడేంత వరకు దీనిని మరిగించుకోవాలి. ఈ విధంగా చిక్కబడ్డాక ఇప్పుడు దీనిలో మనం ఫస్ట్ గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్న బ్రెడ్ పౌడర్ని ఇందులో మిక్స్ చేస్తూ అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక 3 to 4 మినిట్స్ కుక్ చేసుకొని ఇప్పుడు దీనిని మనం ఇందాక పక్కన పెట్టుకున్న క్యారమెల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతా ఒకసారి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని దీనిని ఒక 40 to 45 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 40 మినిట్స్ తర్వాత ఒకసారి టూత్పిక్తో చెక్ చేసుకుంటే టూత్పిక్ ఇలా క్లీన్గా వచ్చిందంటే ఇది పర్ఫెక్ట్గా స్టీమ్ అయిపోయినట్లే. ఇప్పుడు దీనిని పూర్తిగా చల్లారేంత వరకు బయట పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారాక దీనిని ఫ్రిడ్జ్లో ఒక 2 గంటలు పెట్టుకోవాలి. 2 గంటల తర్వాత దీనిని కేర్ఫుల్గా పైన ఒక మూత పెట్టి ఆ ప్లేట్లోకి ఫ్లిప్ చేసుకుంటే చాలా ఈజీగా క్యారమెల్ పుడ్డింగ్ రిమూవ్ అవుతుంది. దీనిని కట్ చేసుకొని సర్వ్ చేసుకొని చల్లగా తింటే చాలా బాగుంటుంది. ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా నోట్లో వేసుకోగానే జున్నులా కరిగిపోయే ఈ బ్రెడ్ పుడ్డింగ్ని ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.